గొల్లపల్లి, చిర్కపల్లి రిజర్వాయర్ను నిర్మించొద్దని 97 రోజులుగా నిరసన కార్యక్రమం, వ్యతిరేక అఖిలపక్ష తరపున నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టామని అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మొండి వైఖరికి గొల్లపల్లి రిజర్వాయర్ చేసి వనపర్తిని ఉద్ధరిస్తానని ఉద్దర మాటలు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. 5 గ్రామాల రైతుల భూములు పూర్తిగా కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో గొల్లపల్లి చిరుకాపల్లి రిజర్వాయర్ బాధితులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరియు గొల్లపల్లి చిరుకపల్లి 9న అప్పటి మాజీ మంత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గొల్లపల్లి రిజర్వాయర్ దీక్ష శిబిరాన్ని సందర్శించనున్నారు. మరియు 10,000 రైతులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. నేటికి 97 రోజులుగా గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సభ చేస్తున్నామని అంటే కారణం ఈ వనపర్తి ఎమ్మెల్యే మొండి వైఖరికి, ఆయన ధనదాహానికి కారణం గొల్లపల్లి రిజర్వాయర్ వేసి వనపర్తిని ఉద్ధరిస్తా అని ఉద్యర మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి గొల్లపల్లి, చిరకపల్లి, రేవెల్లి, తలుపునూరు తాండా, చెన్నారం రైతుల భూములు పూర్తిగా నాశనమై ఇప్పటికే ఏదుల రిజర్వాయర్లో కొంత భూమిని నష్టపోయి మళ్ళీ గొల్లపల్లి రిజర్వాయర్లో భూమి కొన్ని గొల్లపల్లి శివార్లో భూములు కొన్నాం. కాబట్టి మళ్ళీ నష్టపోవాలని అంటే ఎంత బాధ ఉంటుందో ఆయనకు తెలియట్లేదు. ఏదైతే ఆయన చెప్తున్నాడో పేపర్లు పట్టుకొని గత ప్రభుత్వం చేసిందని సర్వేలకు జీవోలకు తేడా తెలియని ఎమ్మెల్యే వనపర్తి నియోజకవర్గానికి ఉండడం దురదృష్టకరం. వనపర్తి ఎమ్మెల్యేకు ఉన్న జ్ఞానం ఏంటంటే కాలువలకు రిజర్వాయర్లకు ఎలాంటి తేడా అనేది తెలియడం లేదు. కాలువలు తీస్తే నీళ్ళు ఎలా పారుతాయో వనపర్తికి నీళ్ళు ఎలా ఇవ్వాలన్న సోయి లేదు. కానీ గొల్లపల్లి వనపర్తికి నెత్తిన ఉందంట, కానీ ఏదులో ఏడ ఉందనే విషయం మర్చిపోతున్నాడు. మా గొల్లపల్లి విషయంలో ఏదైతే ఈ ఆయన మొండి వైఖరి అవలంబిస్తున్నాడో దానిని వెంటనే విరమించుకోకపోతే గొల్లపల్లి చిరకపల్లి రైతులము అగ్నిగుండాలై ఆయన నాహుతి చేసే వరకు కూడా వెనకాడమని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. రైతుల ఆవేదనను ఆయన చెప్తున్నాడు. మేము 826 మంది సంతకాలు చేసిండ్రు రిజర్వాయర్కి అనుకూలంగా. దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే చిరకపల్లికి వచ్చినప్పుడు బయట పెట్టలేదు, ఇప్పటికైనా ఆ రైతులు ఎవరు రిజర్వాయర్కి అనుకూలము బయట పెట్టాలి. రెండోది, నీలాగా అందరూ అమ్ముడు పోతారని చెప్పి నువ్వు ఆశించడం నీకే చెల్లింది తప్ప వేరే వాళ్ళకి చెల్లలేదు. నువ్వు డబ్బులతో రిజర్వాయర్లో కూర్చున్న అఖిలపక్ష నాయకులను కొనాలనే నీ దుర్బుద్ధి ఏదైతే ఉందో దానికి మేము లొంగే వ్యక్తులం కాదు. తెలంగాణలో పుట్టి తెలంగాణ ఉద్యమం చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధలు తెలుసు. మా గొల్లపల్లి గోసను చిరకపల్లి యాసను చూసుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని నువ్వు అంత తేలిక తీసుకోవడం అనేది నీ అంత దుర్బుద్ధికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాము. గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాలనే నీ ఆలోచనను ఎంత తొందరగా విరమించుకోకపోతే నీకు వనపర్తిలో పుట్టగతులు లేకుండా చేస్తాము. రెండో విషయం చెప్తున్నాము, గొల్లపల్లిలో మేము ఏదైతే స్టేజ్ దగ్గర మా ఆవేదనతో మాట్లాడుతుంటే ఆవేదనను చులకన చేసుకుంటూ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆ విధంగా మాట్లాడుతున్నారని మమ్మల్ని ఎత్తి చూపిస్తున్నావు కదా. ఎస్, మా బూతుల గురువు మీ రేవంత్ రెడ్డి. మొదటి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆయనకు చెల్లినాకనే మాకు రావాలి. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దానికి మేము మాట్లాడుతున్న దానికి ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటున్నామంటే మీరు నేర్పిస్తున్నది అది సభ్య సమాజానికి. గొల్లపల్లి రైతుల ఆవేదనను, మా సాగుకు అనుకూలమైన భూములను ఈ యాసంగి సీజన్లో కూడా పొలాలన్నీ పచ్చబడ్డాయి. కనీసం దానిలో కాలువలను శుభ్రం చేసి చిల్లు తీసేసి నీళ్ళు ఇస్తే ఇప్పటి నుంచి నీళ్ళు ఇచ్చినా కూడా రైతులకు పంట పండుతుంది. కానీ ఆ సోయి లేకుండా నువ్వు రిజర్వాయర్ కడితేనే వనపర్తికి నీళ్ళు వస్తాయి అనే నీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలి. నువ్వు మొదటిగా తలపించినట్టు గట్ల ఖానాపూర్ గాలికి వదిలేసినావు కదా, దాన్ని మొదలుపెట్టు. కాసిన్మార్ లిఫ్ట్ను ఏదైతే మొదలుపెట్టిర్రో దాన్ని ఇప్పటి వరకు ఏం చేసినావో చెప్పకుండా గొల్లపల్లి మీదనే పడడం అనేది నీ ఓన్లీ పొంగులేటి నీ గురువుకు ఏదైతే మంచి చేయాలని నీ మెప్పు పొందాలని చూస్తున్న దానికి నిదర్శనం తప్ప నీ గొల్లపల్లి ప్రజలకు, మా వనపర్తి ప్రజలకు ఈ రోజుకి నువ్వు చేసింది ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి ఈ పత్రికా సమావేశంలో నేను తెలియజేస్తున్నాను. దశమిత్రులకు ఉద్యమ నమస్కారాలు.
నా పేరు దొడ్లరాములు, ఏదల మండలం, చిర్కపల్లి గ్రామం. మిత్రులారా, గొల్లపల్లి చిర్కపల్లి రిజర్వాయరు వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి సభ్యులుగా నేను మీ ముందు కొన్ని విషయాలు పెట్టదలుచుకున్నాను. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు తలపెట్టిన గొల్లపల్లి చిర్కపల్లి రిజర్వాయర్ ఉందో అది 2018 సెప్టెంబర్ 20నే గత ప్రభుత్వంలో సీఎం గారు తిరస్కరించినారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇంజనీర్లు ఆ ఆన్లైన్ రిజర్వాయర్ తీసుకొచ్చి ముందర పెడితే సీఎం గారు తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం అంటే 2025లోనే 3 సార్లు, ఒకసారి సి గారికి, ఒకసారి ఈఎన్సీకి అట్లా ఇరిగేషన్ ఆఫీసర్లను ఒత్తిడి పెట్టి మీరు లెటర్లు పంపించడం జరిగింది. తర్వాత 2026 వచ్చిన తర్వాత జనవరి 1 రోజు, జనవరి 7 రోజు ఒకసారి ఈఎన్సీకి, ఒకసారి డి గారికి, వనపర్తి డి గారికి మీరు లెటర్లు పెట్టడం జరిగింది. ఇదంతా మీరు ఒత్తిడి చేస్తూనే, ఇరిగేషన్ ఆఫీసర్లను ఒత్తిడి చేస్తూనే పబ్లిక్లో మీరు ఏం చెప్తా ఉన్నారంటే గత ప్రభుత్వంలో ఉన్న గౌరవ నిరారెడ్డి గారు మంత్రి గారు చేసిన ప్రపోజల్ని నేను మళ్ళీ చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నారు. మేము గత 95 రోజుల నుంచి దీక్ష శిబిరంలో ప్రతిదీ క్షుణ్ణంగా పబ్లిక్లో రైతులు కానీ ప్రజలు వారి ముందల మేము పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం తిరస్కరించిన తర్వాత మా మాన్యశ్రీ గౌరవ మాజీ మంత్రి నిరారెడ్డి గారు లిఫ్ట్ ఏదైతే కేఎల్ఐ గుడిపల్లి రిజర్వాయర్ ఉందో, ఏదైతే పాలమూరు ఏదల రిజర్వాయర్ ఉందో, ఆ రెండింటికి అనుసంధానంగా ఒక ఓటీని గత ప్రభుత్వంలో సీఎం గారిని, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక ఓటీని అబ్స్ట్రక్చర్ను నిర్మించడానికే ఒక ప్రతిపాదనను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అసలు ఓటీ పనులు స్టార్ట్ అయిన తర్వాత అది కొంత ఆగి ఉంది. అక్కడ ఓటీ ఏదల రిజర్వాయర్కు అనుసంధానంగా ఓటీకి ఇట్లా రెడీ అయితే కేఎల్ఐ నుంచి వచ్చే D5 దగ్గరనే ఉంది. D8 ఏదైతే ఉందో అది ఒక 7 కిలోమీటర్లు వస్తే D8లో ఈ ఓటీ నీళ్లు పారుతూ దాదాపు 45,000 ఎకరాలకు నీరు అందించే సౌకర్యం ఉండి, నీవు ఈ అనవసరంగా దీన్ని గొల్లపల్లి చిర్కపల్లి రిజర్వాయర్ తలపెట్టడానికే నువ్వు పూనుకొని మీద నుంచి ఏం చెప్తా ఉన్నావు నువ్వు అంటే ఈ గత ప్రభుత్వం పెట్టింది, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారే పెట్టిండ్రు అని చెప్తూ ఇన్నిసార్లు మళ్ళీ నువ్వు వీళ్ళను ఇరిగేషన్ ఆఫీసర్లను ఒత్తిడి చేసుకుంటూ వస్తూ మళ్ళీ మీద నుంచి ఈ పబ్లిక్ మీద ప్రేమ వల్కపోయానికే రాష్ట్ర సీఎం గారు వనపర్తిలో చదువుకున్నాడు, వనపర్తి మీద ఆయనకు ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి గొల్లపల్లి చిర్కపల్లి రిజర్వాయర్ను ప్రారంభించడానికే ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ వనపర్తిలో ఆయన రాష్ట్ర సీఎం గారు చదువుకుని వనపర్తి మీద ప్రేమ ఉంటే ఏల రిజర్వాయర్ ఆల్రెడీ పాలమూరు రంగాడిలో ఏల రిజర్వాయర్ నిర్మించి ఉంది, సిద్ధంగా ఉంది. అక్కడి నుంచి అక్కడ ఉన్న ఒక 10% ఏదైతే వెనుకబడ్డ పనులు ఉన్నో అవి చేయకుండా అక్కడి నుంచి నల్లగొండ జిల్లాకు 1800 కోట్ల ప్రజాధనంతో ఒక కాలువను తీసుకెళ్తూ అక్కడ మీ బామ్మడిది అయిన సుజన్ రెడ్డికి ఆ కాంట్రాక్ట్ను అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం? నిజంగానే మీ సీఎం గారికి వనపర్తి మీద ప్రేమ ఉంటే ఏదల రిజర్వాయర్ను పక్క జిల్లాకు ఎక్కడో పంపకుండా ఏదల రిజర్వాయర్ నీళ్లను వనపర్తి ప్రాంతానికే పారించవచ్చుగా అని ఈ విలేకరుల ముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మళ్ళా మీద నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ కట్టకపోతే వనపర్తి ప్రాంతం బీడు వారుతుంది అని అంటావు. మళ్ళా ఒక మాట గట్లకానపురం రిజర్వాయర్ దేవుడెరుగు, గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాలి అని చెప్తావు. గొల్లపల్లి రిజర్వాయర్ ఎందుకు కట్టాలి, గట్లకానపురం రిజర్వాయర్ ఎందుకు కట్టకూడదు? ఇట్లాంటి దొంక బొంకడాలు బొంకుతూ నీ ఇష్టం వచ్చిన ఏదో ఒక ఎక్కడో ఒక దిక్కు కొంతమందిని అమాయకులను మోసం చేసి వాళ్ళ భూములను లాక్కొని ఏదో కమిషన్లు దొబ్బాలని నువ్వు అనుకుంటున్న తరుణంలో
ఫిబ్రవరి 1 నాడు ఏదో ఒక సందర్భంగా మా గౌరవ మాజీ సీఎం గారి మీద సిట్ నోటీసులు పంపిన సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము దిష్టిబొమ్మ కార్యక్రమంలో మా మండల హెడ్ క్వార్టర్లో ఏదులలో నేను మాట్లాడుతూ, అయ్యా నీకు మీ సీఎం గారికి ఏమాత్రం వనపర్తి మీద ప్రేమ ఉన్నా మీరిద్దరు ఇక్కడ రాండి, ఇక్కడ మండల కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా మీ ఇద్దరికి పాదాలకు నమస్కరిస్తాం, మీ పాదాలు కడిగి మా నెత్తి మీద పోసుకుంటాం, ఏదుల రిజర్వాయర్ నీళ్లు నల్లగొండకొద్దు, గొల్లపల్లిని నిర్మించొద్దని నేను మాట్లాడుతూ ఆవేశపూరితంగా మాకు మీ మీద ఉన్న హక్కుతో మాట్లాడితే మా మీద ఒక 13 మంది మీద పోలీస్ కేసు పెట్టినారు. అక్కడ మేమేం తప్పు మాట్లాడినాం? మాకు ఫండమెంటల్ రైట్స్ లేవా? మేము ఈ భూమి మీద పుట్టినందుకు మేము పుట్టిన ప్రాంతాన్ని మీరు ఏమన్నా అడుగుతున్నావా? మీ ఇంట్లోకి వచ్చి మీ హక్కు మీరు సంపాదించుకున్న ఆస్తులను ఏమన్నా అడుగుతున్నావా? మా పుట్టుకతో నుంచి మా అవదాతలు సంపాదించిన మా ఆస్తులను నిలబెట్టుకోవడానికి మా నీళ్లు నల్లగొండకియద్దు, మా ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మించొద్దని మాత్రమే అడిగినాం. కానీ మిమ్మల్ని వేరే విధంగా మీరు అక్రమంగా సంపాదించుకున్నాం, మీరు దొంగతనంగా సంపాదించుకున్నాం, మీ ఆస్తులను గిట్ట మేమేమో అడగలేదు కదా. అన్యాయంగా మా మిత్రుల మీద మా తమ్ముళ్ళ మీద 13 మంది మీద సుమోటో కేసు చేసి ఫిబ్రవరి 1 నాడు కేసు చేసి మమ్మల్ని మా చుట్టూ మా ఇండ్ల చుట్టూ మా టెంట్ చుట్టూ తిరుగుతూ లాస్ట్కు మొన్న ఏప్రిల్ 1 నాడు నేను 41C నోటీస్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ లో తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తూ మీరు చేస్తున్న ఘనకార్యం ఏంది? గొల్లపల్లి రిజర్వాయర్ మీరు తలపెడితే 1352 ఎకరాల భూమి, ప్రజల భూమి, మంచి సారవంతమైన భూమి, 6 గ్రామాల శివార్లో ఉన్న భూమి నష్టం జరుగుతుంది. అక్కడ మీరు వేసే బండు 5 కిలోమీటర్ల దూరం ఉంటది. మీరు వేస్తున్న బండుకు బ్యాక్ వాటర్ 12 కిలోమీటర్ల దూరంలో పారుతుంది. అంటే ఎంత భూమి నష్టం అవుతుందో చూడండి. ఒక 5 కిలోమీటర్ల బండు 12 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంటుందంటే ఎన్ని పొలాలు, ఎన్ని ఊర్లు, అసలు తలుపులు తాండ దక్కదు. రేవల్లి ఏదైతే శ్మశాన వాటిక ఉంటుందో అది మునిగిపోతుంది. ఏదైతే లింగమయ్య స్వామి గుడి ఉంటుందో అక్కడ పోయి అనుకుంటవి. అక్కడ మేము ఇన్ని ఇబ్బందులకు గురి అయి కూడా మేము మిమ్మల్ని 95 రోజుల నుంచి మేము మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాం. డ్యామ్ కానుకొని డ్యామ్ కట్టొద్దు, కావాలనుకుంటే గత ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో ఓటీ ఉందో ఆ ఓటీ పనులను స్టార్ట్ చేయండి. ఆ ఓటీ పనులను స్టార్ట్ చేస్తే మాకు D8 నుంచి D5 నుంచి పారాల్సిన నీళ్లు వారుతూ 7 వరకు మన గన్పూర్ వరకు, తర్వాత కోడేరు మండల్, పాన్గల్ మండల్ వరకు వనపర్తి ప్రాంతం అంతా సస్యశ్యామలంగా వారుతుందని మేము క్లియర్ గా ఏదైతే మా ధర్నా చౌక్ ఉందో అక్కడ నుంచి రోజుగా విన్నవించుకుంటున్నాం. అఖిల పక్షం అన్ని పార్టీలలో వచ్చి మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా సంఘీభావంగా ఎక్కడెక్కడ మేధావులు ఎవరైతే ఉన్నారో, ప్రెస్ విలేకరులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంటెలెక్చువల్స్ అందరికీ చెప్తా ఉన్నారు. ఏది కూడా పట్టించుకోకుండా నువ్వు మా ప్రాంతంలో తిరుక్కుంటాం, మా ముందలంగా పోలీసు పహారా పెట్టుకొని నువ్వు మా ముందలంగా పోతుంటావు, మా ముందలంగా వస్తుంటావు. చివరిగా నిన్న కాక మొన్న మా సొంత గ్రామం చిరుకపల్లికి వచ్చినప్పుడు మా మిత్రులు కొంతమంది వచ్చి అడిగినారు, నీవు ఎవరైతే డబ్బులు ఇచ్చి నువ్వు ఎవరైతే గెలిపించుకున్నారో ఆ సర్పంచులు కూడా నిన్న కాక మొన్న అడిగినారు, ఏదైతే నువ్వు తలపెట్టదలుచుకున్న రిజర్వాయర్ ఏందో దాని విషయంలో కొంచెం మీరు మాకు మీ కడుపులో ఏముందో చెప్పండి అని వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇచ్చినారు. నీవు డబ్బులు పెట్టి గెలిపించుకున్నావు, సర్పంచులు ఇచ్చినారు. 95 రోజుల నుంచి దీక్ష కింద ఉన్న మా మిత్రులు వచ్చి అడిగినారు. అందరికీ నువ్వు ఒక చెప్తున్న దొంగ సమాధానం ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత ఆర్టీఓ కలెక్టర్ మీ ఊర్లోకి వస్తారు, ఊర్లలో కమిటీలు వేస్తారు, మీరు వేద్దాం అనుకుంటేనే రిజర్వాయర్ వేద్దాం, లేదంటే లేదంటావు. సన్నాసి, దద్దమ్మ, చదువురానోడా, మన్మోయన్క పక్క రాష్ట్రాలకు పోయినోడా, నీవు మాట మా ప్రజలంతా నిన్ను ఏకమ్మడిగా మా గ్రామ పంచాయతీ ముందర అడుగుతుంటే మళ్ళా సమస్యను పక్క మార్గం మధ్యానికే నీవు మళ్ళా కలెక్టర్ ఎందుకు, మా ఊరికి ఆర్టీఓ ఎందుకు? బద్మాషోడా, దొంగ. మొదలు మిమ్మల్ని ఇద్దరిని పెద్ద దొంగ చిన్న దొంగ అని నేను మా మండల హెడ్ క్వార్టర్ మాట్లాడినా. ఆ విషయం కూడా నువ్వు పబ్లిక్ లో మాట్లాడుతున్నావు. పెద్ద దొంగ చిన్న దొంగ ఆయన రాలేదు, మనం మీరు వచ్చినట్ట. నేను రానికే నీలాంటివని కాదు. ఉద్యమం చేస్తున్న ఒక ధర్నా చౌకులో నేను 90 రోజులు కూర్చున్నట్టే నేను ఒక యజ్ఞం మీద కూర్చున్నా. నేను నీ ముందుకు రానికే కాదు, పసల కాసినతోనికి రానికే కాదు నేను కూర్చున్నది. ఒక యజ్ఞం మీద కూర్చున్నాడు, యజ్ఞం తీసేసి నీతోనికి రాడు. నీవు నా యజ్ఞం ముందరికి రావాలే, బోసుడికే నువ్వు రాలేదు. అయినా ఒకటే మాట చెప్తా ఉన్నా నీకు,
పసి ప్రాణం వయసులోనే ప్రజా ఉద్యమాల కొరకు పాలమూరు జైలు గూడలు ముద్దాడిన జీవిది. రక్తపాతాలు జరిగినా సరే నీవు నా ప్రాంతానికి వస్తే నా రక్తం పారినా సరే నిన్ను గొల్లపల్లి చిరకపల్లి కట్టనీయనని చెప్పి ఈ విలేకరుల ముందు నీకు హెచ్చరిస్తా ఉన్నా. నేను ఎక్కడో లేను. తెలంగాణ రాష్ట్ర ఏదైతే గొప్ప న్యాయస్థాన పరిధిలో ఏదైతే విఘ్నులు ఉన్నారో మాజీ మంత్రివర్యులు మాన్యులు నీళ్ల నిరంజన్ రెడ్డి పరిధిలో తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసి జైలు పాలయ్యి తెలంగాణ ఉద్యమంలో అన్ని నేర్చుకున్న జీవిని నేను. నా ప్రాంతం కొరకు నా ప్రజల కొరకు నా ప్రాణాన్ని అయినా అడ్డు పెడతా గాని నీ రిజర్వాయర్ మాత్రం జరగనీయనని హెచ్చరిస్తూ ఖబర్దార్ జాగ్రత్తగా ఉండు. నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నిన్ను వదలను కాక వదలను. నా ప్రజలు ఉన్నంత వరకు నా ప్రజలు నా ఎమ్మడి ఉన్నంత వరకు నీ రిజర్వాయర్ నీ మిలిటరీ నీ పోలీసు నీ బుల్డోజర్లు నాకు లెక్క కావని హెచ్చరిస్తా ఉన్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. గత 97 రోజులుగా గుల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా ఒక కమిటీని వేసి అక్కడ రైతుల భూములను కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి యువతతో మొదలుకొని మహిళలు, రైతులు, వివిధ రాజకీయ పక్షాలు, అన్ని సంఘాలు ఉద్యమం చేస్తుంటే ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా రాజకీయ నాయకుల మాట అటు ఎరుగుతే కనీసం ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి అధికారులు కూడా ఆ టెంట్ దగ్గరికి పోయి వాళ్ళను పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఒకవేళ గుల్లపల్లి చిరకపల్లి రిజర్వాయరే అక్కడ ఏర్పాటు చేస్తే అది అవసరం లేని రిజర్వాయర్, కేవలం కాంట్రాక్టర్ల పబ్బం గడపడానికి దాంతో కమిషన్లు తినడానికి మాత్రమే ప్రతిపాదించినటువంటి ఒక రిజర్వాయర్ అది. ఒకవేళ అదే నిర్మాణం జరిగితే ఉమ్మడి గోపాల్పేట మండలంలో 10,000 ఎకరాల భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తుంది. అందుకు ఇంత తీవ్రంగా ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది అక్కడ యువత. ప్రభుత్వ పరంగా ఎలాంటి స్పందన లేదు కాబట్టి భారత రాష్ట్ర సమితి తరఫున అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈ నెల 9వ తారీఖు నాడు దీక్షా శిబిరాన్ని సందర్శించి అక్కడ రైతులకు ధైర్యం చెప్పి ఏదుల రిజర్వాయర్ నుండి ఏదైతే గతంలో నిరంజన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఓటీని అమలు చేస్తే 8,000 ఎకరాలకు నీరు అందిస్తారు, గుల్లపల్లి కడితే ఏం లాభం అనే విషయాలపైన వారు రైతులకు వివరిస్తూనే ఈ అంశాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ మా పార్టీ తరఫున గొప్ప బహిరంగ సభ కూడా నిర్వహించి తలపెట్టాం. అందరూ రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా భారత రాష్ట్ర సమితి తరఫున 9వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అఖిలపక్షం తరఫున ఒక పోరాట కమిటీ ఏర్పాటు చేసుకొని గత 97 ఈ రోజుకి 97 రోజులు కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో రైతన్నలు మరి అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా పాల్గొన్నా కూడా మరి ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఒక్కనాడు కూడా సందర్శించలే, దాని మీద సమాధానం కూడా చెప్పలే. దీన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక పోరాటం జరిగేటప్పుడు ఒక శిబిరాన్ని సందర్శించాల్సిన అవసరం గౌరవ కలెక్టర్ గారికి ఉంది. మరి ఎక్కడికి వచ్చి ఆ రిజర్వాయర్ ప్రతిపాదనలు ఇప్పటికీ దాదాపు 11,000 కోట్ల ఎస్టిమేషన్స్తో ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. అందులో 2 నుంచి 2.5 టీఎంసీల వాటర్ కోసం మరి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి పేద రైతుల పొలాలు దాదాపు 1,350 ఎకరాల పైన ల్యాండ్ అక్విజిషన్ గురై ముంపుకు గురవుతాయి.
మరి ఇది ఇందాక పెద్దలు రామలన్న గారు చెప్పినట్లు వాళ్ళు 12 కిలోమీటర్ల దూరం వాటర్ వస్తుంది, 1 కిలోమీటర్ బండి వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఇందులో 6 గ్రామాలు పూర్తిగా మరి ముంపుకు గురైతాయి, వాళ్ళ జీవనోపాధి కూడా కోల్పోతారు. మరి బుద్ధున్న జ్ఞానం ఉన్న ఎవరైనా కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేఎల్ఐ ద్వారా మహబూబ్ నగర్ నుంచి మన జిల్లాకు ఆనాడు 28,000 ఎకరాల కోసం ఒక ప్రాజెక్టు ఒక ప్రతిపాదన చేసి మరి కేఎల్ఐ ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్ననాడు ఇగో నీళ్లు అగో నీళ్ళు అని చెప్పి మరి రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు కూడా కాలువలు దొబ్బిండ్రు తప్ప ఒక్కనాడు కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వలేదు, మా పొలాలు పారలేదు, మా పొలాలకు నీళ్లు పారిన రోజులే లేవు. మరి కాంగ్రెస్ మోచేతిలో బెల్లం పెట్టి అరిచేతిలో బెల్లం పెట్టి మోచేతులు నాకిచ్చింది తప్ప మరి గతంలో తెలంగాణ రాకముందు మా ప్రాజెక్టులు ఏవి, మా కాలువలు ఏవి అని అడిగితే ఇదిగో అదిగో అని చెప్పి శిలాపలకాలు వేసిరు తప్ప అవి శవ పలకాలు అయినాయి. దాని మీద కూడా కేసీఆర్ గారు 2001లో మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినాడు మీరు వేసిన శిలాపలకాలకు తద్దినం కూడా పెట్టడం జరిగింది. మరి ఆ రోజు వరకు కూడా 30 ఏళ్ల నుంచి జూరాల ప్రాజెక్టు కూడా మాకు పూర్తి చేయలే. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని జాతికి అంకితం చేస్తూ మరి ఆనాడు 7 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాలను 3 టీఎంసీలకే కుదించి మాకు నీళ్లు అరకొరగా ఇవ్వడం జరిగింది. ఏదో 4 కాలువలు వంచి కొంతమేరకు బెబ్బేరు కొల్లాపూర్ లాంటి ప్రాంతాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి గులాబీ జెండా ఎగిరిన తర్వాత పాలమూరు గోసను పాలమూరు పల్లెలు ఎట్లా వలసలు పోతున్నాయి, మా భూములు ఎందుకు వీళ్ళు వాడుతున్నాయి అని చెప్పి ఆనాడు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం ద్వారానే మళ్ళీ తెలంగాణ వచ్చినాకనే బాబు కేసీఆర్ సహకారంతోన పాలమూరు జిల్లా పాలమూరు రంగారెడ్డి 30 ఏళ్ల నుంచి అడుగున పడితే మరి దాన్ని ఇప్పటి వరకు కూడా 90% పనులను పూర్తి చేసి మరి మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళకి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఇప్పటి వరకు కూడా పాలమూరు రంగారెడ్డిలో మిగిలిపోయినటువంటి 10% పనులను ఎందుకు చేయడం లేదని చెప్పి ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ పార్టీ నేతలకు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు దొంగలకు ఏముంటుందని సమాజం మీద ప్రేమ దోచుకోవడం తప్ప మరి ఏదుల రిజర్వాయర్ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మరి చరిత్ర సృష్టించారు. 3.5-4 ఏళ్లలోనే దాదాపు 7 టీఎంసీల నీటి వాటర్ సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను పూర్తి చేయడం జరిగింది. ఆ పూర్తి చేసిన సందర్భంలో వనపర్తి పాన్గల్ పెద్ద గణపూర్ మరి కోడేరు ప్రాంతాలకు కూడా నీళ్లు రావాలని చెప్పి ఒక ఓటీని ఏర్పాటు చేసి దాని ద్వారా 40 నుంచి 50 ఎకరాలకు నీళ్లు అందించే విధంగా ఒక డిజైన్ కూడా చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ నేతలకు సిగ్గు శరం ఉంటే మరి పాలమూరు రంగారెడ్డి నీళ్ళని నింపి పూర్తి చేసి మరి ఏదుల రిజర్వాయర్ నింపితే మాకు నీళ్ళు వస్తాయి. మరి కేవలం ఇవాళ మీరు కడుపులు నింపుకోవడానికి కాంట్రాక్ట్ ద్వారా జేబులు నింపుకోవాలని చెప్పి ఈ ఎమ్మెల్యే కూడా గుర్తెదారు. మరి మట్టి వస్తే నా కడుపు నిండుతుంది, ప్రజల నోట్లో మట్టి పడుతుంది అని చెప్పి ఆయన దుర్మార్గంగా దాన్ని దొంగతనంగా ఎస్టిమేట్ చేసి దాదాపు 11,000 కోట్ల రూపాయలని దోచుకోవడానికి మరి దాని ద్వారా తను లబ్ధి పొందడానికి ఈ రిజర్వాయర్ కట్టిండు. ఎవడైనా తలకాయ ఉన్నాడు, ఎవడైనా 7 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏదుల రిజర్వాయర్ కు ఈ ప్రాంతం మొత్తం 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎవడైనా అంత పెద్ద నెత్తిన కుండ పెట్టుకొని మళ్ళీ ఇంకో కుండ కాళ్ళ మీద పెట్టుకుంటారా ఎవరైనా? మరి దీన్ని కేవలం మట్టి పోసి పనులు చేసుకొని వాళ్ళ కడుపులు నింపుకోవాలని చెప్పి ఏదుల మరి ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది కనుక మరి దీనిపైన ఒక్కటే స్పష్టమైన హామీ ఇవ్వాలి ఎమ్మెల్యే గారు. 100 రోజులు కావస్తుంది ఈ మా అఖిల పక్షం తరపున వాళ్ళ రైతాంగం అందరూ కూడా దినావక్కడనే వంట వార్పు చేసుకొని దీక్షలో నిరసన తెలుపుతుంటే మరి మీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఒకటే మాట స్పష్టం చేయాలి, ఈ రిజర్వాయర్ కడతారా కట్టరా? ఒకవేళ కట్టాలనుకుంటే మరి నీ 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 అంతరాత్మలో ఉన్నది ఏంటో శిబిరం దగ్గరకు వచ్చి చెప్పు. నువ్వు పోయిన వాళ్ళకు డ్రామాలు ఆడుకుంటూ అది మీ అభిప్రాయం ద్వారానే కడతాము, కమిటీ వేస్తాం, అధికారులు వస్తారు, కలెక్టర్ వస్తాడు, ఇంకెవరో వస్తారు అని చెప్పి దొంగనాచి మాటలు చెప్పకుండా స్పష్టంగా నువ్వు చెప్పాల్సిన విషయాన్ని ఆ శిబిరం దగ్గరకు వచ్చి చెప్పవలసిందిగా ఈ ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నాం. మేము గౌరవ కలెక్టర్ గారు కూడా
మరి ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా దీనిపై స్పందించకపోవడానికి దురదృష్టం కనుక వెంటనే చేయాలి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళు పెద్దలు హరీష్ రావు గారు రేపు 9వ తేదీకి మరి ఏదైతే గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ బాధితులను మరి అక్కడ జరిగే ధర్నాను శిబిరాన్ని సందర్శిస్తూ అక్కడ పెద్ద ఎత్తున 10,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయబడుతున్నారు. దాని విషయంలో మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు ఆపిండ్రు, మరి ఏదుల రిజర్వాయర్ నింపి ఓటీ ద్వారా మాకెందుకు నీళ్ళు లేకుండా ఈ కుట్రలు పంతున్నారు అన్న దాని విషయంలో ప్రజలకు స్పష్టమైన ఒక సందేశాన్ని ఇవ్వడానికి హరీష్ రావు గారు వస్తున్నారు. మీకు బుద్ధి శరం ఏమన్నా ఉంటే ఆయన వచ్చే లోపల మీ దొంగతనాన్ని సర్దుకోనన్నా ఇప్పుడన్నా ప్రజలకు నిజాలు చెప్పాలని చెప్పి కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేస్తున్నాం. అట్లే గౌరవ కలెక్టర్ గారు కూడా మరి శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఆయన మీద ఉంది కనుక 100 రోజులు పూర్తిగా వస్తున్నా కూడా ఇంతవరకు ఆ శిబిరాన్ని మీరు సందర్శించలేదు. ఖచ్చితంగా వెళ్ళి సందర్శించి మరి అక్కడ ఉన్న ఉద్యమ నేతలకు మరి ఆ రైతులకు ఒక భరోసాని ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి 9వ తేదీన గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు వస్తున్నారు కనుక వనపర్తి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా తరలి రావాలి. ఏదుల రిజర్వాయర్ దగ్గర జరిగే సభను విజయవంతం చేయాలని చెప్పి మరొక్కసారి రైతాంగానికి వినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. మీడియా మిత్రులకు, గవర్నమెంట్ ఉన్న కలెక్టర్ గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి విన్నపం ఏమంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రాజెక్టులు ఇచ్చి పారకున్నా కానీ 100 టీఎంసీలు వచ్చినా కానీ ఏప్రిల్ 15వ తారీఖు వరకు డిఏడ్ కాలం వారింది. ఇప్పుడున్న పరిస్థితుల నెలన్నర కింద 2 నెలల కిందట ప్రాజెక్టు మొత్తం శ్రీశైల ప్రాజెక్టు ఎక్కిపారింది. నీళ్ళు లేకుండా ఫుల్ టీఎంసీ ఎక్కిపారింది. ఫుల్ వర్షాలు పడ్డాయి. మార్చి 15-16 తారీఖులోనే డిఏడ్ కాలం బంద్ చేసారు. 2-3 రోజులకు ఒకసారి ఎక్కిపోతున్నాయి. పూర్తిగా రైతులు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇంకా నెల 10 రోజులు నీళ్ళు వస్తేనే వరి కానీ మక్క కానీ పండే పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ కన్ను తెరవాలి. మీడియా మిత్రులకు ఇంకా నమస్కారం. మీరు వచ్చి ఆ వరిసేలు కాలం చూడండి, ఎండిపోతున్నాయి. కనుక దయచేసి నీళ్లు మొత్తం ఎందుకు రాలేదు అనే కారణం ఈ గవర్నమెంట్ మీద ఆధారపడ్డది. ఇట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వ్యవసాయం మొత్తం పూర్తిగా దెబ్బతింటుంది. కరెక్ట్గా 2 నెలలు ఇంకా పంటలకు ఇంకా కోతలకు వచ్చే సమయం ఉంది. కాబట్టి దయచేసి నీళ్ళు ఇవ్వకపోతే మేమే పెద్ద ధర్నా చేస్తాం. సాకల్పల్లి నుంచి నేను సర్పంచ్ సాకల్పల్లి సెక్రటరీ మాట్లాడుతున్నా. మా ఊరు నుంచే ధర్నా మొదలవుతుంది. ఎవరేం పెట్టుకోలేదు. అందుకోసం ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన తక్షణం నీళ్ళు వదులుతారా, కంటిన్యూ నీళ్ళు వదలాలి. లేకపోతే 4 రోజులు వదులుతాం, 3 రోజులు కాలం పని చేస్తూ ఉంటే పొలాలు ఇట్లా పడతామండి. వరి పొలాలు తెలియదు. అంతా రైతులం అంటారు. ప్రతి ఎమ్మెల్యే నేను రైతులు అంటాడు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన అంటాడు. ఏడుకెళ్ళి ఉంటారు వీళ్ళు రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినప్పుడు ఈ తెలియదా వ్యవసాయం ఎట్లా పడుతుంది. మక్కలు వేసుకున్నారు, మక్కలు ఇంకా నెల కావాలి. ఓరు వేసుకున్నారు, ఇప్పటి వరకు ఈయన వేసేయాలి. ఇంకా నెల 10 రోజులు అవుతాయి. కెనాల కిందనే ఉన్నాయి ఇవన్నీ కెనాలు రాకపోతే ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎండిపోయిందంటే పెద్ద ధర్నా ఉంటుంది. మీడియా మీద మీరు సహకరించి కాలువలు మొత్తం చూసుకుంటూ ఒకసారి పర్యవేక్షించాలని మనం చేస్తున్నాం.